నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక ఎమోషన్. ప్రజల మనసులో దైవ భక్తిని ఉద్దీపన చేసే శక్తి అని బాలయ్య అనుకున్నారట. ఈ సినిమా కోసం చాలా సందర్భాల్లో బాలయ్య ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. బాలకృష్ణ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. ఎన్టీఆర్ ఒక్కసారి సీన్ పేపర్ చూసి డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ పట్ల గౌరవం, డెసిషన్ బాలయ్య చిన్నప్పటి జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. అఖండ, సింహ, లెజెండ్ వంటి చిత్రాలలో ఆయన కొత్త రకం ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ వంటి లెజెండరీ యాక్టర్ పొడుగ్గా ఉన్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. తన ఫిలిం కెరీర్ లో బాలయ్య కెరీర్ లో మరో కొత్త శిఖరానికి చేరింది. అఖండగా మారగలిగేది ఒక్క బాలయ్య గారే అని అంటారు. సినిమాల కంటే బయట కూడా వీరు స్నేహితులే. బాలయ్య గారి హాస్యం, బోయపాటి యొక్క సీరియస్ వర్క్ మోడ్, ఈ రెండు కలిసినప్పుడు సెట్స్ పై ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కనిపిస్తుంది. కానీ బాలకృష్ణ జీవితం కేవలం సినిమా లేదా రాజకీయాలతో మాత్రమే పరిమితం కాదు. అందరికీ నమస్కారం. నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక ఎమోషన్. జై బాలయ్య అనే మాట ప్రతి చోట వినిపిస్తుంది, కనిపిస్తుంది, అనిపిస్తుంది. ఎన్నో సినిమాలు, ఎన్నో విజయాలు, ఎన్నో ఓటములు, సుదీర్ఘకాలంగా హీరోగా సక్సెస్ గా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. బాలకృష్ణ గురించి చాలా విషయాలు ఆడియన్స్ కి తెలుసు. ఆయన ముక్కు మీద కోపం అని, చిన్న పిల్లాడి మనస్తత్వం అని, ఇలా చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అంతా అఖండ తాండవం గురించే టాక్. ఈ మూవీ కోసం బాలకృష్ణ పడిన కష్టం నార్మల్ కాదు. ఆడియన్స్ ని మెస్పరైజ్ చేయడం కోసం తనను తాను సమర్పించుకోవడం, తనను తాను మలుచుకోవడం, తనను తాను కష్టంలోకి తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ 2 కోసం అగ్ని గర్భంలో చేసిన మహా తపస్సు లాంటి ప్రయాణం. అఖండ పాత్ర మొదటిసారి తెర మీద ప్రత్యక్షమైనప్పటి నుంచి బాలకృష్ణ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తపన మొదలైంది. మొదటిసారి మూవీ చేసిన సెన్సార్ టీం చెప్పడం చూస్తుంటే శివ తాండవం లాంటి రౌద్ర రూపాన్ని, దైవిక శక్తిని, ధర్మాన్ని కాపాడే యోగి రూపాన్ని ప్రేక్షకులు అఖండలో చూసిన తర్వాత దానికంటే అధికంగా లోతైన దివ్యశక్తిని చూస్తారని అర్థమవుతుంది. అఖండ 2ను సినిమా కంటే పెద్దగా తీసుకోవాలని బాలయ్య గారి నమ్మకం మొదటి రోజు నుంచి ఉంది. బోయపాటి సీను కథ చెప్తున్నప్పుడే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ప్రజల మనసులో దైవ భక్తిని ఉద్దీపన చేసే శక్తి అని బాలయ్య అనుకున్నారట. ఆయన ఆ పాత్ర కోసం తొలి రోజు నుంచే ఒక యోగిలాగా, ఒక శివ భక్తుల్లాగా దృఢ నిశ్చయంతో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే బాలకృష్ణ తన రోజువారీ జీవితాన్ని మార్చుకున్నారు. అఖండ పాత్రలో ఆత్మవిశ్వాసం, శక్తి, గాంభీర్యం, బాడీ లాంగ్వేజ్ ఆల్ ఎఫర్ట్లెస్ గా కావాలంటే శరీరం, ఆత్మ ఒకే రీతిలో సిద్ధమై ఉండాలనే భావనతో ప్రతిరోజు తెల్లవారుజాముని నిద్ర లేచి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసేలా కొత్త టైం టేబుల్ రూపొందించుకున్నారు. అఖండ పాత్రలో చూపించే శక్తి కేవలం యాక్షన్ లో కాదు, ఆ క్యారెక్టర్ నడిచే తీరు, కూర్చునే పద్ధతి, కళ్ళల్లో వచ్చే ప్రకంపన అన్ని నిజాలుగా అనిపించాలి. అందుకే అదనంగా బాలయ్య ధ్యానం, ప్రాణాయామం, నిత్యం ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా చేశారట. ఈ సాధన వల్లే ఆ రౌద్రనాదం కలిసిన డైలాగ్లు అంత గంభీరంగా వచ్చాయని అంటున్నారు. అఖండలాగా భక్తితో మాటలు పలకడం కేవలం నటనతో కాదని, ఆధ్యాత్మిక భావనలో పూర్తిగా లీనమవ్వాలని బాలకృష్ణ సెట్ లో తరచూ చెప్పేవారని యూనిట్ సభ్యులు చెప్పారు. అఖండ 2 కోసం మేకప్ టీం అతి కష్టమైన లుక్ తయారు చేసింది. శరీరంపై వేసే విభూతి, రుద్రాక్ష మాలలు, రంగుల పొడి ఇవన్నీ పూర్తి చేయాలంటే చాలా టైం పట్టేదట. ఒకసారి అఖండ లుక్ మేకప్ కనీసం 2 గంటలు నిలబడే ఉండాలి. గంటల తరబడి వేసుకున్న ఈ మేకప్ తో భారీ యాక్షన్ సీన్లు చేయడం అంటే మనం ఊహించలేని కష్టం. కానీ బాలయ్య మాత్రం పట్టించుకోకుండా ఇదంతా పాత్ర కోసం, అసలు అలసటకు చోటే లేదని ముందుకు వెళ్ళిపోతారట. వర్షం, కొండలు, మంటల పక్కన తీసిన సన్నివేశాలు, చెమటలు కారిపోవడం, శరీరం వేడెక్కిపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఒక్కసారి కూడా విసుగు లేదు, అలసట లేదు, బాధ లేదు. ఇది చాలా కష్టమని మాట కూడా లేదు.
ఆఫ్ స్క్రీన్ లో ఆయన ముఖంలో అలసట కనిపిస్తూనే ఉంటుంది, కానీ కెమెరా ఆన్ అయితే ఒక్కసారిగా అఖండగా మారిపోతారు. ఆ మార్పు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారట. సెట్ లోకి బాలకృష్ణ అఖండ గెటప్ లో ప్రవేశిస్తే అక్కడి వాతావరణమే మారిపోతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఆయన నడక, ఆయన కళ్ళల్లో కనిపించే తీక్షణత, డైలాగ్ చెప్పడంలో ఉండే శక్తి అవి సాధారణ యాక్టర్వి కావు. ఒక్కసారి కెమెరా ఆన్ చేసి ఆన్ అని చెప్తే చాలు, ఇక బాలయ్య కాదు, ముందు కనిపించేది అఖండ స్వరూపమే అని అనడం సత్యమే. బోయపాటి శ్రీను కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఎవరైనా నటించొచ్చు, కానీ అఖండగా మారగలిగేది ఒక్క బాలయ్య గారే అని అంటారు. ఒక్కసారి బోయపాటి కూడా బాలయ్యలో శివుడు పూనాడా అని అనుకునేవారట. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో అత్యంత కీలకం. కత్తులు, రాడ్లు, రకరకాల ఆయుధాలు, అగ్ని మధ్య జరిగే సన్నివేశాలు మాస్ యాక్షన్ కోసమే కాదు, ప్రతి దెబ్బలోనూ ధర్మం నిలబెట్టే శక్తి ఉండాలి. అందుకే బాలయ్య ప్రతి ఫైట్ ముందు ప్రత్యేకంగా శ్వాస సాధన చేశారట. ఫైట్ లో ఉన్న వేగం, చేతులు కదిలించే తీరు, శరీర కదలిక, దెబ్బలతో ఉన్న రియాలిటీ, ఇవన్నీ ఆయన సాధన వల్లే కనిపిస్తాయని ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇంత ఎనర్జీ అగ్నిలా ఎగిసే తీరు చూసి ఆశ్చర్యపోయామని ఫైటర్స్ అంటున్నారు. అఖండ 2లో డైలాగ్స్ ప్రత్యేకంగా రాయబడ్డాయి. శివతత్వం, ధర్మం, ఆధ్యాత్మిక శక్తి, ఈ 4 అంశాల మీదే మొత్తం స్టోరీ బేస్ ఉంటుంది. డైలాగులు పలకడం చాలా కష్టం. పొడవుగా, కఠినంగా, శక్తిగా పలకాలి. కానీ బాలయ్య ఒక్కసారి సీన్ పేపర్ చూస్తే చాలు, నిమిషాల్లో అది ఆయనలోకి ప్రవేశిస్తుంది. ఇంత పెద్ద డైలాగ్ వెంటనే నోటి నుంచి అంత గాంభీర్యంగా రావడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఈ మాటలు నేర్చుకుంటే వచ్చేవి కాదు, ఇవి నా లోపలే ఉన్నాయి, నేను వెలుపలికి తెస్తున్నా అంతేనని ఆయన చెప్పడం వినేవారి గుండెల్లో కూడా గర్వాన్ని నింపే మాట. ఈ సినిమా కోసం చాలా సందర్భాల్లో బాలయ్య ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. షూటింగ్ మధ్యలో మోకాళ్ళు నొప్పి వచ్చిన రోజు కూడా యాక్షన్ సీన్ ఆపకుండా షూట్ చేశారు. వెన్ను నొప్పి ఉన్న రోజు కూడా రాత్రి 2 గంటల వరకు పనిచేశారు. ఇలాంటి కష్టాలను ఆయన ముఖంలో కనిపించనియ్యరు. తన నొప్పిని కూడా నవ్వుతోనే దాచేస్తారు. ఎందుకంటే అఖండ పాత్ర ఆయనకు కేవలం నటన కాదు, అది ఆయన ఆత్మ ధ్యేయం. సెట్ లో బాలయ్యతో పనిచేయడం అందరికీ ఒక దైవ దర్శనంలా ఉంటుందని యూనిట్ ఫీల్ అవుతుంది. పక్కన నిలబడిన లైట్ బాయ్ తో కూడా ఆయన పెద్ద మనసుతో మాట్లాడతారు. సెట్ లో చిన్న స్టాఫ్ సభ్యుడు అనుకోకుండా తప్పు చేసినా ఆయన గట్టిగా మాట్లాడరు. ఇలా అఖండ లాంటి రౌద్ర రూపం చేసే వ్యక్తి నిజ జీవితంలో ఇంత సున్నితమైన మనసు కలవాడంటే ఆశ్చర్యంగా ఉందని మూవీ టీం చెప్తుంది. 12వ తేదీన అఖండ 2 విడుదల ఉద్బోతున్న వేళ మొత్తం టాలీవుడ్ బాలయ్య అభిమానులు, థియేటర్ మేనేజ్మెంట్ ఒకే మాట అంటున్నారు. అఖండ 2 అంటే సినిమా కాదు, థియేటర్స్ కి ఒక అఖండ శక్తి వస్తుందని. బాలకృష్ణ ఈ సినిమా కోసం పెట్టిన శ్రమ, ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం, క్యారెక్టర్ పట్ల గౌరవం, ఇవన్నీ కలిసి మనం తెర మీద కొద్ది రోజుల్లో ఒక మహోన్నత దృశ్య రూపం చూడబోతున్నాం. అఖండగా ఆయన నటించలేదు, అఖండగా ఆయన జీవించారు. వాస్తవంగా ఇది నటుడి ప్రయాణం కాదు, ఒక సాధకుడు, ఒక యోగి, ఒక కర్తవ్య దీక్ష పరుడు చేసిన ఆధ్యాత్మిక సాధన. ఇది మూవీ రివ్యూ కాదు ఫ్రెండ్స్. అఖండ 2 షూటింగ్ లో జరిగిన కొన్ని వాస్తవాలను మీతో పంచుకోవాలనే కొద్దిపాటి ఆతృత. చిన్నప్పుడు చదివిన పద్యం ఒకటి గుర్తొస్తుంది. కార్య సాధకుడు సుఖాన్ని గాని కష్టాన్ని గాని లెక్క చేయడు, ఏదైనా ఒకేలాగా చూస్తాడు. ఎముకలు కొరికే చలిలో -డిగ్రీలో దాటిన చోట అంత వయసులోనూ యాక్టింగ్ చేయడం అంటే ఏదో శక్తి పనిచేసింది అని అనకుండా ఉండలేం. అఖండ 2 షూట్ టైంలో ఎంతో మంది ఆ అపూర్వమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కదా. బాలకృష్ణ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి. అసలు బాలకృష్ణ చిన్నప్పుడు ఎలా ఉండేవారు? అంత పెద్ద ఫ్యామిలీలో బాలయ్య ఒక్కడే ఎన్టీఆర్ నట వారసత్వాన్ని ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా తెలుగు ప్రేక్షకులకు అందించడం ఎలా సాధ్యం? నందమూరి బాలకృష్ణ జీవితం తెలుగు సినిమా అభిమానులకు మాత్రమే కాదు, భారతీయ సినీ చరిత్రకే ఒక ప్రత్యేకమైన అధ్యాయం. సాధారణ కుటుంబంలో కాకుండా తెలుగు చలన చరిత్ర ప్రపంచానికి
మహోత్తరమైన సేవలు చేసిన నందమూరి కుటుంబంలో జన్మించడం వల్ల బాలయ్య చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగాడు. ఎన్టీఆర్ వంటి మహానటుడు తన తండ్రిగా ఉండడం బాలయ్య బాల్యంలోనే నటనపై ఇంట్రెస్ట్ పెంచేలా చేసింది. ఇంట్లో స్క్రిప్ట్ డిస్కషన్స్, గెటప్స్, మేకింగ్, మ్యూజిక్, కెమెరా, యాక్షన్, all this transformed his house into a ఫిలిం స్కూల్. బాలయ్య చిన్నప్పుడు ఎన్టీఆర్ మూవీ సెట్స్ కి వెళ్ళడం, ఆయన నటించే సన్నివేశాలు దగ్గరగా చూడటం, నటనలోకి కష్టాన్ని గమనించడం, ఆల్ దిస్ షేప్డ్ హిస్ ఆర్టిస్టిక్ ఇన్స్టింక్ట్. ఎన్టీఆర్ ఒక్కసారి సీన్ పేపర్ చూసి డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ పట్ల గౌరవం, డెసిషన్ బాలయ్య చిన్నప్పటి జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. బాలయ్యకు చిన్నపాటి నుంచే చురుకైన స్వభావం ఉండేది. స్కూల్లో కూడా అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించేవి. చిన్నప్పటి నుంచే నాటకాలు, చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి తన టాలెంట్ చూపించేవాడు. ఇంట్లో అందరూ ఎన్టీఆర్ మూవీస్ గురించే మాట్లాడటం, డిఫరెంట్ క్యారెక్టర్స్, మైథలాజికల్, హిస్టారికల్ స్టోరీస్, ఆల్ దీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ బాలయ్యాస్ మైండ్ సెట్. చిన్న వయసులోనే పురాణ కథలు, మహాకావ్యాలు అతనిలో భక్తి, ధర్మ భావాలను పెంచాయి. ఇవే బాలయ్య స్ట్రెంగ్త్ గా మారిపోయాయి. బాల నటుడిగా మొదటిసారి తెరపై కనిపించినప్పుడు చాలా మంది అతన్ని నటనలోకి శ్రద్ధను గుర్తించారు. ఆయన చేసిన చిన్న పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ వంటి సినిమాలు చేసిన చిన్న పాత్రలు బాల నటుడిగా అతని ప్రయాణానికి మొదటి అడుగులు. చిన్నప్పుడే డైలాగ్ స్పష్టంగా పలకడం, ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా చూపించడం ఆయనలోని నేచురల్ యాక్టింగ్ బయటకు తెలిసింది. ఎన్టీఆర్ తరచూ చెప్పే మాట, పాత్ర చిన్నదా పెద్దదా అనుకోవద్దు, అది నిజమని, ఆడియన్స్ నమ్మేలా నటించాలని అనే మాట బాలయ్య మనసులో బలంగా నిలిచిపోయింది. తండ్రే గురువుగా నటనలో మెలకువలు నేర్పించారు. యవ్వనంలో బాలయ్య నటనలోకి వచ్చే సమయం మరింత ఛాలెంజ్ తో కూడుకున్నది. తండ్రి ఎన్టీఆర్ వంటి లెజెండరీ యాక్టర్ కొడుకుగా ఉన్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అయితే బాలయ్య మొదటి నుంచి తండ్రిలా కాకుండా, తండ్రిని ఇమిటేట్ చేయకుండా తనదైన స్టైల్తో నిలబడాలని నిర్ణయించుకున్నాడు. 1980లో వచ్చిన కొన్ని మొదటి సినిమాలు నటుడిగా ఒక ముద్ర వేసేలా చేశాయి. యువ నటుడిగా 1980ల చివరి నుంచి 1990లలో బాలయ్య కెరియర్ ఊపందుకుంది. ఈ కాలంలో ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల మధ్య భారీ ఆదరణ పొందాయి. అతని నటనలో కనిపించే శక్తి, పౌరుషం, యాక్షన్ కు ఉన్న కమాండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైలాగ్ డెలివరీలోను గంభీరత, కంటిలో కనిపించే తీవ్రత, ఆల్ దిస్ మేడ్ హిమ్ యూనిక్ అమాంగ్ హిస్ కాంటెంపరీస్. 90s లో వచ్చిన బాలయ్య సినిమాలు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం లాగా మార్చేవి. అభిమానులు సినిమాలు విడుదలవుతున్న రోజుల్లో తెల్లవారుజాములే క్యూలు కట్టి కటౌట్స్ కి పాలాభిషేకాలు చేసి అభిమానులు ఆయనకు గౌరవం చూపే పరిస్థితి ఏర్పడింది. 1990లకు వచ్చినప్పుడు బాలయ్య ఒక స్టార్ మాత్రమే కాకుండా మాస్ ఐకాన్ లా మారాడు. ఈ దశలోనే ఆయన అభిమానులు జై బాలయ్య అనే ప్రత్యేకమైన స్లోగన్ ఇచ్చారు. అతని ప్రతి సినిమా విడుదల ఒక భారీ ఈవెంట్ గా మారేది. ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక చిత్రం నుండి సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్ వరకు విభిన్న రకాల చిత్రాలు చేయడం ద్వారా ఆయన నటనలో కొత్తదనాన్ని చూపించాడు. పురాణ పాత్రలు, ప్రత్యేకంగా భక్తి పాత్రలు, బాలయ్య బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉండేలా చూసుకోవడం ఆయన డెడికేషన్ కు ఎగ్జాంపుల్. 2000 సంవత్సరాలలో బాలయ్య కెరియర్ స్ట్రాంగ్ గా మొదలైంది. సమరసింహారెడ్డి, నరసింహరాయుడు వంటి మూవీస్ బ్లాక్ బస్టర్ ఆయన స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమాలు విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాలలో జరిగిన సంబరాలు సినిమా చరిత్రలోనే ఒక స్పెషల్ క్యారెక్టర్. అభిమానం ఎంతగా పెరిగి థియేటర్లు వారాల తరబడి హౌస్ఫుల్ గా నడిచాయి. బాలయ్య సినిమాల్లో కనిపించే పంచ్ డైలాగులు యువతలో ఒక రకమైన కొత్త క్రేజ్ ను సృష్టించాయి. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ప్రజల ప్రశంసలు పొందాయి. ఇంట్లో బాలయ్య చాలా మృదువైన, సరళమైన వ్యక్తి. భార్య వసుంధరాదేవి, పిల్లలు బ్రాహ్మణి, తేజస్వి, మోక్ష తేజ ఆయనకు ప్రాణాలు. వారితో ఉన్న సంబంధం ఎంతో ఆప్యాయమైనది. ఫ్యామిలీ వాల్యూస్, సింప్లిసిటీ, భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవం, ఆల్ దిస్ రిఫ్లెక్ట్ ఇన్ హిస్ డెసిషన్స్.
తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన విలువలను జీవితాంతం కాపాడుతూ కుటుంబం, సేవ, శ్రమ వీటిని తన గోల్స్ గా పెట్టుకొని ముందుకు సాగడం సాధారణమైన విషయం కాదు. బాలయ్య రాజకీయాల్లో అడుగు పెట్టడం ఆయన జీవితంలో మరో కొత్త చాప్టర్. తండ్రి ఎన్టీఆర్ కళ ఆయన ప్రజాసేవను కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలతో ఆయనకు ఉండే స్పష్టమైన మాట తీరు, నేరుగా చెప్పే ధైర్యం ఇవి ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేశాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన చేసిన సేవ ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. తన ఫిలిం కెరీర్ లో బాలయ్య కెరీర్ లో మరో కొత్త శిఖరానికి చేరింది. అఖండ ఆయన నటించిన అఘోర పాత్ర ఆడియన్స్ లో అపారమైన ఆదరణ పొందింది. ఈ సినిమా ద్వారా కొత్త తరానికి కూడా బాలయ్య పెద్ద ఐకాన్ గా మారాడు. ఆయనను ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఆల్ ఇన్ పీక్ ఫామ్. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీలో నవ్వుతూ తిరిగే అల్లరి బాలుడు, తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికి శక్తివంతమైన హీరోగా, అభిమానులకు దైవంలా మారి ప్రేమను పొందించిన ప్రజా నాయకుడు, చలనచిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ శిఖరం. అదే నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి బాలయ్య పేరు ఒక స్పెషల్ ఎమోషన్ గా తెలుగు వారి గుండెల్లో ముద్రపడింది. ఆయన ప్రయాణం సాధారణ నటుడి ప్రయాణం కాదు. అది ఒక లెజెండ్ కుమారుడిగా మొదలయ్యి తన సొంత టాలెంట్ తో, క్రమశిక్షణతో ప్రజలకు దగ్గర అవుతూ ఎదిగిన కథ. చిన్నప్పటి నుంచి మూవీ ప్రపంచంతో ముడిపడి, మూవీ సెట్లు, వాతావరణంలో అడుగుపడి, షూటింగ్ల సందడితో పెరిగిన బాలకృష్ణకు సినిమా అనేది కేవలం వృత్తి కాదు, అది ఆయన జీవిత శ్వాస. ముఖ్యంగా ఆయన తండ్రి నట సౌరభౌమ ఎన్టీఆర్ ఉన్నతమైన వ్యక్తిత్వం, కఠినమైన శ్రమ, కళకు అంకిత భావం బాలకృష్ణపై లోతైన ప్రభావం చూపాయి. బాలకృష్ణ ఎప్పుడూ చెప్పుకునే నిజం ఏంటంటే తన జీవితంలో మొదటి గురువు ఎన్టీఆర్ అనే విషయం. తండ్రిని చూస్తూ నేర్చుకున్న విలువలే ఆయనను ఈ రోజు ఉన్నత స్థాయికి చేర్చాయని చెప్తారు. చిన్న వయసులోనే బాలకృష్ణ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ బాలయ్య కోసం స్పెషల్ రికమెండేషన్ చేయలేదు. నువ్వు నా కుమారుడివి కాదు, నువ్వు నీ కష్టంతో ఎదగాలి అనే తండ్రి మాటను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎన్టీఆర్ సెట్స్ లో గాని, ఇంట్లో గాని మాట్లాడే తీరు ఆయనకు లెసన్స్. నటుడిగా ఎదగడానికి శ్రమ ఎంత అవసరమో ఎన్టీఆర్ ఇచ్చిన డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా బాలకృష్ణను స్ట్రాంగ్ పర్సన్ గా తీర్చిదిద్దాయి. అది నటన పట్ల వినయం కావచ్చు, డైరెక్టర్లు గౌరవించే శైలి కావచ్చు, ప్రతి విషయంలోనూ ఎన్టీఆర్ ప్రభావం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణ ఎలాంటి పాత్ర వచ్చినా సీరియస్ గా తీసుకొని చేసిన నటుడు. హీరో, విలన్ క్యారెక్టర్, యూత్ఫుల్ ఏ రోల్ అయినా ఆయన తన శక్తి మేరకు నటిస్తాడు. ఆ సమయంలోనే ఆయన డైరెక్టర్లను చూసే తీరు చాలా సింపుల్. డైరెక్టర్ మాట శాసనం అనే ఎన్టీఆర్ నమ్మకాన్ని కొనసాగిస్తూ సీనియర్ డైరెక్టర్స్ నుంచి కొత్త డైరెక్టర్స్ వరకు అందరితో సమానమైన గౌరవంతో నటించుకోవడం బాలయ్యకు అలవాటు. అందుకే బాలకృష్ణ సినిమాల్లో నటనలో స్టాండర్డ్, బాడీ లాంగ్వేజ్ లో పవర్, డైలాగుల్లో స్పెషల్ పంచ్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఆర్టిస్ట్ క్వాలిటీ. నటనలో క్రమశిక్షణ బాలకృష్ణ వ్యక్తిత్వంలో అత్యంత బలమైన యాంగిల్. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, పూజ చేసుకోవడం, ఏది ఎలా ఉన్నా సెట్ లో టైం కి ఉండడం, తన సీన్ కి ముందే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసుకోవడం, పాత్ర ఏదైనా డైరెక్టర్ కి ఏది కావాలనుకుంటున్నాడో దాన్ని తన ఎనర్జీతో ప్రదర్శించడం, ఇవన్నీ తనకు తాను పెట్టుకున్న నియమాలు. కొన్నిసార్లు షూటింగ్ సమయంలో జ్వరం ఉన్నా, ఆరోగ్యం బాలేకున్నా కూడా ఆయన సెట్ లోనే ఉండి వర్క్ చేయడం చూసిన డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఆయన క్రమశిక్షణను పొగడకుండా ఉండలేరు. ప్రేక్షకులకి ఇవ్వాల్సిన గౌరవం, నిర్మాతల పట్ల బాధ్యత, ఇవన్నీ బాలకృష్ణ సహజంగా కలిసిపోయిన విలువలు. వెండి తెరపై ఎంత శక్తివంతమైన వ్యక్తిత్వం అయినా వ్యక్తిగత జీవితంలో బాలయ్య చాలా సింపుల్. ఆర్భాటాలు, స్టార్ ఇమేజ్ అనే భావనలు ఆయనకు దూరంగా ఉంటాయి. సెట్ లో అయినా, షూటింగ్ గ్యాప్ లో అయినా సహజమైన సాధారణమైన వ్యక్తిలా ఉండే ఆయన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్న నటుడు, క్రూ మెంబర్, కొత్త టెక్నీషియన్ ఎవరు వచ్చినా ఎదుట మనిషిని గౌరవించే పద్ధతి ఆయనకు ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన గొప్ప గుణం. చిన్నవాడా, పెద్దవాడా, డబ్బున్నోడా, పేదవాడా అవేం పట్టించుకోరు. చెప్పాలంటే తన డ్రైవర్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తూనే అర్థమవుతుంది.
బాలకృష్ణ ఎదుగుదలలో ముఖ్యమైన అంశం తండ్రి పేరు మాత్రమే కాదు, తన యాక్టింగ్ తో హార్డ్ వర్క్ తో సంపాదించిన కోట్లాది అభిమానుల వర్గమే ఆయన బలం. ఆయన చెప్పే మహాపురుషుల పాత్రలు, పౌరాణిక పాత్రలు, ఓపిక, శబ్ద ప్రయోగం, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవి ప్రజల్లో ఆయనను ఒక శక్తివంతమైన నటుడిగా నిలబెట్టాయి. అఖండ, సింహ, లెజెండ్ వంటి చిత్రాలలో ఆయన కొత్త రకం ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. ఇలా తండ్రి నటన, వారసత్వం, గురువు లాంటి ఎన్టీఆర్ మాటలు, క్రమశిక్షణ, వినయశీలత, దర్శకుల పట్ల గౌరవం ఇవన్నీ కలిసిపోయి నందమూరి బాలకృష్ణను ఎదుగుతున్న నటుడిగా కాదు, తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానటుడిగా నిలబెట్టాయి. ఆయన ప్రయాణం ఒక తరం నుంచి మరో తరానికి చేరే ప్రేరణ. ఒక నటుడు ఎదుగుదల కేవలం ప్రతిభతో కాక మంచి విలువలతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో ఎలా సాధ్యమవుతుందో బాలకృష్ణ జీవితం ఉత్తమ ఉదాహరణ. ఇక్కడ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక, వారి మధ్య ఉన్న స్నేహం, ఇంకా ఈ కాంబినేషన్ ఎందుకు ఎప్పుడూ ఫెయిల్ కాకుండా నిలిచి ఉందో తెలుసా? బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఫెయిల్ కానీ మ్యూజిక్ జోడీ, మ్యాజిక్ జోడీ. టాలీవుడ్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్లు చాలా చూసినా బాలకృష్ణ బోయపాటి శ్రీను జోడీల ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లే కాంబినేషన్ అరుదుగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం సినిమా బంధం మాత్రమే కాదు, స్క్రీన్ వెలుపల కూడా ఉండే ఒక ప్రత్యేకమైన స్నేహం, గౌరవం, అర్థం చేసుకునే పద్ధతి. బాలయ్య గారి ప్రత్యేకమైన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ను ఏ డైరెక్టర్ అతన్ని అలా అన్లాక్ చేయలేకపోయినప్పుడు బోయపాటి మాత్రమే ఇది బాలయ్య బలం అని చూపించాడు. వీరిద్దరి బలం కేవలం మీటింగ్స్ కి పరిమితమై ఉండదు. బాలయ్య గారి ఆలోచనలు, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ పల్స్, ఎమోషన్స్ అన్నిటినీ బోయపాటి లోతుగా ఎగ్జామిన్ చేస్తాడు. అందుకే బోయపాటి స్క్రిప్ట్ రాసే దశలో కథలో మొదటి కనిపించేది బాలయ్య ఎనర్జీ, డైలాగ్స్, స్టోరీ స్ట్రెంగ్త్. సింహ మూవీ టైంలో ఇద్దరు మొదటిగా కలిసినప్పుడు టాక్ ఏంటంటే ఇండస్ట్రీలో బాలయ్య గారి కెరియర్ మళ్ళీ హై ఇచ్చే సినిమా కోసం వేచి చూస్తున్న సమయంలో బోయపాటి ముందుకొచ్చాడు. ఫస్ట్ మీటింగ్ నుంచే ఇద్దరి మధ్య ఒక స్పెషల్ కెమిస్ట్రీ ఏర్పడింది. బాలయ్యను ఎలా చూపించాలి, ఏ డైలాగ్ ఏ పాయింట్ లో చెప్తే థియేటర్ కేకలు వేస్తుందో బోయపాటి అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకున్నదే సింహ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు తెలుగు సినిమా మాస్ రేంజ్ మరోసారి బయటపడింది. అక్కడే వీరి కాంబినేషన్ కు పునాది పడింది. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ కేవలం బ్లాక్ బాస్టర్ కాదు, బాలయ్య ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా. లెజెండ్ లో ఆయన చేసిన డ్యూయల్ రోల్, బోయపాటి ఇచ్చిన ఎలివేషన్స్, పొలిటికల్ టచ్ ఆల్ కంబైన్డ్ గా సినిమా థియేటర్ లో పండగలాగా మారింది. సింహ, లెజెండ్ రెండు భారీ హిట్స్ అయిన తర్వాత కూడా వీరి స్నేహం మారలేదు, స్థాయి మారలేదు. అదే స్థాయిలో గౌరవం కొనసాగింది. అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ బాలయ్య ఓ సినిమా చేస్తే బోయపాటితో మాట్లాడడానికి ప్రత్యేక సమయం కేటాయిస్తాడు. మరి బోయపాటి కూడా బాలయ్యకు స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా వెంటనే ఓపెన్ గా వివరణ ఇస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం అంత బలమైనది. జస్ట్ నార్మల్ కాంబినేషన్ కాదు, ఇద్దరితో ఒకటే ఆలోచన, ఆడియన్స్ కి విజువల్ గా మంచి ట్రీట్ ఇవ్వడమే లక్ష్యం. నమ్మకమే విజయం తెస్తుంది అని నమ్మే జంట ఇది. తర్వాత వచ్చిన అఖండ అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ ఇండస్ట్రీ టాక్ గా మార్చింది. కోవిడ్ తర్వాత థియేటర్ల పరిస్థితి దిగజారిపోయినప్పుడు బాలయ్య అఘోర అవతారం, బోయపాటి తీసిన భారీ విజువల్స్, ఎమోషనల్ డైలాగ్లు కలిపి సినిమానికి వెళ్ళిన ప్రతి చోట థియేటర్లో మళ్ళీ రివైవ్ చేశాయి. ఈ సినిమా వల్ల బాలయ్య, బోయపాటి ఇద్దరు మరోసారి మాస్ మంత్రాన్ని నిరూపించారు. సినిమాల కంటే బయట కూడా వీరు స్నేహితులే. బాలయ్య గారి హాస్యం, బోయపాటి యొక్క సీరియస్ వర్క్ మోడ్ ఈ రెండు కలిసినప్పుడు సెట్స్ పై ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కనిపిస్తుంది. బాలయ్యకు బోయపాటి ఇచ్చే రెస్పెక్ట్, బోయపాటికి బాలయ్య ఇచ్చే ఫ్రీడమ్ ఇవే ఈ కాంబినేషన్ కు ఫెయిల్ కాని జోడీగా మార్చాయి. ప్రతి సినిమా మొదలు పెట్టేటప్పుడు వీరిద్దరికి ఒకే లక్ష్యం, ప్రేక్షకులకు పండగలాగా మూవీ ఇవ్వాలని. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఫలితం హిట్, సూపర్ హిట్ అని కాదు, సెలబ్రేషన్ అని అభిమానులు నమ్ముతారు.
అందుకే బాలకృష్ణ బోయపాటి కాంబో వస్తుంది అనగానే థియేటర్లో ముందే సంబరాలు ప్రారంభిస్తాయి. హీరో డైరెక్టర్ కాదు, స్నేహం నమ్మకం మీద నిర్మాతమైన ఈ కాంబినేషన్ కి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అఖండ 2 తాండవం థియేటర్లోకి రాబోతుంది. అందరూ చెప్తున్నట్లు నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని బోయపాటి చూపించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ అనే పేరు వినగానే తెలుగు వారికి గుర్తు వచ్చేది పవర్ఫుల్ డైలాగ్స్, యాక్టింగ్, డేరింగ్, మాటల్లో క్లారిటీ, ప్రజల పట్ల ప్రేమ, కుటుంబం పట్ల అపారమైన నిశ్శబ్దత, తండ్రి వారసత్వం పట్ల ఉన్న గౌరవం, అలాగే తెర మీద కనిపించే మాస్ ఇమేజ్. కానీ బాలకృష్ణ జీవితం కేవలం సినిమా లేదా రాజకీయాలతో మాత్రమే పరిమితం కాదు. ఆయన ఉన్న కుటుంబం, ఆయన చుట్టూ ఉన్న సంబంధాలు, ఆ సంబంధాలు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయి, ఒక్కో దశలో ఎవరెవరు ఆయన జీవితంపై ఎలా ప్రభావం చూపారు, ఆయన ఎలా నేటి స్థాయికి వచ్చారు, ఈ మొత్తం ప్రయాణం ఒక కథలా, ఒక పుస్తకంలా, అనుభవాల లైబ్రరీగా ఉంటుంది. చిన్ననాటి నుండి తండ్రి ఎన్టీఆర్ నీడలో పెరిగిన బాలకృష్ణ ఆ కుటుంబంలో ఉన్న విలువలు, ఆత్మ గౌరవం, ప్రజాసేవ, ఎటువంటి భేదం లేకుండా మానవత్వం అనే భావాలను చిన్నప్పుడే గ్రహించారు. ఎన్టీఆర్ నుండి ఈ వాతావరణం అటువంటిది. ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయ నేతలు, సినీ వర్గానికి చెందిన వారు, రైటర్స్, ఆర్టిస్ట్, అభిమానులు వేలాది మంది వచ్చే ఆ ఇంట్లో పెరిగిన పిల్లలకు ప్రపంచం చాలా చిన్నగా కనిపించేది. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. ఇంట్లో ప్రతి చోట ఎన్టీఆర్ పట్ల ప్రజల ప్రేమ, ఆయన పట్ల భక్తితో వచ్చే వాళ్ళ మాటలు వినడం వల్ల జనం కోసం పని చేయాలి అన్న భావన ఆయన మనసులో బలంగా నాటుకుంది. బాలకృష్ణకు తల్లి బసవతారకం అందించిన మానసిక బలం, ప్రేమ, ఆప్యాయత ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగించింది. బసవతారకం ఒక సాధారణ మహిళగానే కనిపించినా నిజానికి కుటుంబంలోని అందరి పట్ల, ఎన్టీఆర్ పట్ల నిరంతరం ప్రేమను పంచిన ఒక మహాసాధ్వి. ఆమె ఇచ్చిన విలువలు, నిజం వైపు నిలబడు, నిజానికి మాత్రమే స్పందించు, ఎవ్వరికీ భయపడకు అనే సూత్రాలు బాలయ్య ఇప్పటికీ పాటిస్తారు. తల్లి మరణం ఆయన మనసులో చాలా బాధను ఇచ్చినా, అదే సమయంలో బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ అనే హాస్పిటల్ నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో నేడు వేలాది క్యాన్సర్ రోగులకు ఆశగా మారి ప్రాణదాతగా నిలుస్తుంది. ఇది ఆయన కుటుంబం ద్వారా సమాజానికి ఇచ్చిన గొప్ప సేవలో ఒకటి. ఈ కుటుంబ సంబంధాలు మాట్లాడితే నందమూరి కుటుంబం పెద్దది. అందరూ సన్నిహితంగా ఉంటూ ఒకరికొకరు ఉండే మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలకృష్ణ అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఉన్న బంధం ఎంతో స్వీట్. ఎన్టీఆర్ వంటి మహానాయకుడు కుటుంబం కావడంతో ప్రజల చూపు ఎప్పుడూ వారి మీదే ఉంటుంది. కానీ కుటుంబంగా వారు ఎల్లప్పుడూ కలిసి నిలబడ్డారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ సీనియర్, హరికృష్ణ, జయకృష్ణ, రామకృష్ణ మోహన్ కృష్ణ, బాలకృష్ణ సాయి కృష్ణ, జయశంకర్ కృష్ణ, రామకృష్ణ జూనియర్, అలాగే లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి మరియు మిగిలిన కుటుంబ సభ్యులందరితో బాలకృష్ణకు ఉన్న అనుబంధం బాల్యం నుంచే ఎంతో ప్రగాఢమైనది. సినీ రంగంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములతో సినీ ప్రయాణం, రాజకీయంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా కుటుంబంతో ఉన్న బంధం, ఈ రెండు దారుల్లోనూ బాలకృష్ణ కుటుంబం విస్తరించి ఉంది. బాలకృష్ణ భార్య వసుంధరాదేవి అతని జీవితంలో ఎంతో సపోర్టర్, స్థిరత్వం ఇచ్చిన వ్యక్తి. ఆయన సినీ రాజకీయ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉండే సమయాల్లో కుటుంబాన్ని, పిల్లలను చూసుకోవడం, కుటుంబ గౌరవాన్ని నిలివే విధంగా వ్యవహరించడం అన్ని ఆమె చేతుల మీదుగా జరిగాయి. కుమార్తె బ్రాహ్మణి, విద్యావంతురాలు. బ్రాహ్మణికి నారా లోకేష్ తో వివాహం చేయడం ఆయన కుటుంబాన్ని నారా కుటుంబంతో మరింత దగ్గర చేసింది. ఈ బంధం టీడీపీ యొక్క రెండు ప్రధాన కుటుంబాలను కలిపిన మైత్రిగా కూడా చూడవచ్చు. రెండో కుమార్తె తేజస్వినిని గీతం యూనివర్సిటీ అధినేత ఎంపీ భరత్ కి ఇచ్చి వివాహం చేసి అత్యంత ఉన్నతమైన కుటుంబాన్ని దగ్గర చేసుకున్నారు. ఇక తన ఏకైక కుమారుడు మోక్షజ్ఞ. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇప్పటి తరాన్ని అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. మోక్షజ్ఞ సినిమాలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడన్న చర్చ వందల సార్లు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయినా
బాలయ్య ఒకే మాట చెప్పారు, అతనికి సరైన సమయం వచ్చినప్పుడు వస్తాడు. ఇదే బాలయ్య స్టైల్. టైం రావాలి అంటారు. ఇక రాజకీయాలు. నందమూరి కుటుంబం అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఒక పునాది లాంటిది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆ పార్టీకి నేటికి కార్యకర్తలు ఇచ్చే గౌరవం, ఆత్మాభిమానానికి మూలం నందమూరి కుటుంబమే. బాలకృష్ణ రాజకీయాల్లో అడుగు పెట్టడం ఒక్కరోజు నిర్ణయం కాదు. చిన్నప్పటి నుంచే ఆయన ప్రచారాల్లో పాల్గొనేవారు. తండ్రి పక్కన తిరుగుతూ ప్రజల సమస్యలను చూసేవారు. 2014లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 19, 2024లో కూడా అదే స్థానం నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురంపై బాలయ్య ఉన్న అనుబంధం చాలా బలమైనది. ఇది కేవలం రాజకీయం కాదు, ప్రేమ, శ్రద్ధ, నమ్మకం ఆధారంగా నిలిచిన బంధం. ఆయన అక్కడే చేసే అభివృద్ధి పనులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. బాలకృష్ణ మాట్లాడే తీరు కొన్నిసార్లు హఠాత్తుగా, కొన్నిసార్లు ఘాటుగా, కొన్నిసార్లు సరదాగా ఆయన కలిసిన స్టార్. ఆయన మాటల్లో నిజాయితీ ఉండడంతో ప్రజలు ఆయనను అభిమానిస్తారు. ఆయన కుటుంబంలో మరో ముఖ్యాంశం, ప్రతి వ్యక్తికి కళ, రాజకీయాలు, సామాజిక సేవ ఏదో ఒక రంగంలో పట్టు ఉంది. నందమూరి తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా అందరూ నందమూరి కుటుంబానికి ప్రత్యేకతను ఇచ్చేవారే. నారా కుటుంబంతో ఉన్న సంబంధాలు రాజకీయంగా ఎంతో బలాన్ని ఇస్తాయి. చంద్రబాబు, బాలకృష్ణ మధ్య ఉన్న అనుబంధం బావ మామ సంబంధమే కాదు, పార్టీని నిలబెట్టే శక్తిగా కూడా పనిచేసింది. ఈ మొత్తం ప్రయాణంలో బాలకృష్ణ వ్యక్తిత్వం 3 ప్రధాన మూలాల మీద నిలిచింది. కుటుంబం విలువలు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన నిజాయితీ, అభిమానుల నిరంతర ప్రేమ. వీటన్నిటిని వల్లే బాలకృష్ణ నేడు నటుడిగానే కాదు, కుటుంబానికి అండగా నిలిచే పెద్దగా, రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా, అభిమానుల ఆశాకిరణంగా నిలబడ్డారు. ఆయన జీవితం ఎంతో మాస్ గా కనిపిస్తుందో లోపల ప్రేమ, సున్నితమైన మనసు, కుటుంబ బంధం, నిజాయితీ, గౌరవం నిండి ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అనే పేరు ఒక ఎమోషన్. బాలయ్య అంటే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. అఖండ 2 పాన్ ఇండియా మూవీగా సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాబోతుంది. అఖండ ఆయన నటించిన అఘోర పాత్ర ఆడియన్స్ లో అపారమైన ఆదరణ పొందింది. ఈ సినిమా ద్వారా కొత్త తరానికి కూడా బాలయ్య పెద్ద ఐకాన్ గా మారాడు. ఆయనను ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఆల్ ఇన్ పీక్ ఫామ్. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీలో నవ్వుతూ తిరిగే అల్లరి బాలుడు. తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికి శక్తివంతమైన హీరోగా, అభిమానులకు దైవంలా మారి ప్రేమను పొందించిన ప్రజా నాయకుడు. చలన చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ శిఖరం. అదే నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి బాలయ్య పేరు ఒక స్పెషల్ ఎమోషన్ గా తెలుగు వారి గుండెల్లో ముద్రపడింది. ఆయన ప్రయాణం సాధారణ నటుడి ప్రయాణం కాదు. అది ఒక లెజెండ్ కుమారుడిగా మొదలయ్యి తన సొంత టాలెంట్ తో, క్రమశిక్షణతో ప్రజలకు దగ్గర అవుతూ ఎదిగిన కథ. చిన్నప్పటి నుంచి మూవీ ప్రపంచంతో ముడిపడి, మూవీ సెట్లు, వాతావరణంలో అడుగుపడి, షూటింగ్ల సందడితో పెరిగిన బాలకృష్ణకు సినిమా అనేది కేవలం వృత్తి కాదు, అది ఆయన జీవిత శ్వాస. ముఖ్యంగా ఆయన తండ్రి నట సౌరభౌమ ఎన్టీఆర్ ఉన్నతమైన వ్యక్తిత్వం, కఠినమైన శ్రమ, కళకు అంకిత భావం బాలకృష్ణపై లోతైన ప్రభావం చూపాయి. బాలకృష్ణ ఎప్పుడూ చెప్పుకునే నిజం ఏంటంటే తన జీవితంలో మొదటి గురువు ఎన్టీఆర్ అనే విషయం. తండ్రిని చూస్తూ నేర్చుకున్న విలువలే ఆయనను ఈ రోజు ఉన్నత స్థాయికి చేర్చాయని చెప్తారు. చిన్న వయసులోనే బాలకృష్ణ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ బాలయ్య కోసం స్పెషల్ రికమెండేషన్ చేయలేదు. నువ్వు నా కుమారుడివి కాదు, నువ్వు నీ కష్టంతో ఎదగాలి అనే తండ్రి మాటను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎన్టీఆర్ సెట్స్ లో గాని, ఇంట్లో గాని మాట్లాడే తీరు ఆయనకు లెసన్స్. నటుడిగా ఎదగడానికి శ్రమ ఎంత అవసరమో ఎన్టీఆర్ ఇచ్చిన డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా బాలకృష్ణను స్ట్రాంగ్ పర్సన్ గా తీర్చిదిద్దాయి. అది నటన పట్ల వినయం కావచ్చు, డైరెక్టర్లు గౌరవించే శైలి కావచ్చు, ప్రతి విషయంలోనూ ఎన్టీఆర్ ప్రభావం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణ ఎలాంటి పాత్ర వచ్చినా సీరియస్ గా తీసుకొని చేసిన నటుడు. హీరో, విలన్ క్యారెక్టర్, యూత్ఫుల్,
ఏ రోల్ అయినా ఆయన తన శక్తి మేరకు నటిస్తాడు. ఆ సమయంలోనే ఆయన డైరెక్టర్లను చూసే తీరు చాలా సింపుల్. డైరెక్టర్ మాట శాసనం అనే ఎన్టీఆర్ నమ్మకాన్ని కొనసాగిస్తూ సీనియర్ డైరెక్టర్స్ నుంచి కొత్త డైరెక్టర్స్ వరకు అందరితో సమానమైన గౌరవంతో నటించుకోవడం బాలయ్యకు అలవాటు. అందుకే బాలకృష్ణ సినిమాల్లో నటనలో స్టాండర్డ్, బాడీ లాంగ్వేజ్ లో పవర్, డైలాగుల్లో స్పెషల్ పంచ్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఆర్టిస్ట్ క్వాలిటీ. నటనలో క్రమశిక్షణ బాలయ్య కృష్ణ వ్యక్తిత్వంలో అత్యంత బలమైన యాంగిల్. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, పూజ చేసుకోవడం, ఏది ఎలా ఉన్నా సెట్ లో టైం కి ఉండడం, తన సీన్ కి ముందే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసుకోవడం, పాత్ర ఏదైనా డైరెక్టర్ కి ఏది కావాలనుకుంటున్నాడో దాన్ని తన ఎనర్జీతో ప్రదర్శించడం, ఇవన్నీ తనకు తాను పెట్టుకున్న నియమాలు. కొన్నిసార్లు షూటింగ్ సమయంలో జ్వరం ఉన్నా, ఆరోగ్యం బాలేకున్నా కూడా ఆయన సెట్ లోనే ఉండి వర్క్ చేయడం చూసిన డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఆయన క్రమశిక్షణను పొగడకుండా ఉండలేరు. ప్రేక్షకులకి ఇవ్వాల్సిన గౌరవం, నిర్మాతల పట్ల బాధ్యత, ఇవన్నీ బాలకృష్ణ సహజంగా కలిసిపోయిన విలువలు. వెండి తెరపై ఎంత శక్తివంతమైన వ్యక్తిత్వం అయినా వ్యక్తిగత జీవితంలో బాలయ్య చాలా సింపుల్. ఆర్భాటాలు, స్టార్ ఇమేజ్ అనే భావనలు ఆయనకు దూరంగా ఉంటాయి. సెట్ లో అయినా, షూటింగ్ గ్యాప్ లో అయినా సహజమైన సాధారణమైన వ్యక్తిలా ఉండే ఆయన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్న నటుడు, క్రూ మెంబర్, కొత్త టెక్నీషియన్ ఎవరు వచ్చినా ఎదుట మనిషిని గౌరవించే పద్ధతి ఆయనకు ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన గొప్ప గుణం. చిన్నవాడా, పెద్దవాడా, డబ్బున్నోడా, పేదవాడా అవేం పట్టించుకోరు. చెప్పాలంటే తన డ్రైవర్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తూనే అర్థమవుతుంది. బాలకృష్ణ ఎదుగుదలలో ముఖ్యమైన అంశం తండ్రి పేరు మాత్రమే కాదు, తన యాక్టింగ్ తో, హార్డ్ వర్క్ తో సంపాదించిన కోట్లాది అభిమానుల వర్గమే ఆయన బలం. ఆయన చెప్పే మహాపురుషుల పాత్రలు, పౌరాణిక పాత్రలు, ఓపిక, శబ్ద ప్రయోగం, స్క్రీన్ ప్రెజెన్స్, ఇవి ప్రజల్లో ఆయనను ఒక శక్తివంతమైన నటుడిగా నిలబెట్టాయి. అఖండ, సింహ, లెజెండ్ వంటి చిత్రాలలో ఆయన కొత్త రకం ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. ఇలా తండ్రి నటన, వారసత్వం, గురువు లాంటి ఎన్టీఆర్ మాటలు, క్రమశిక్షణ, వినయశీలత, దర్శకుల పట్ల గౌరవం, ఇవన్నీ కలిసిపోయి నందమూరి బాలకృష్ణను ఎదుగుతున్న నటుడిగా కాదు, తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానటుడిగా నిలబెట్టాయి. ఆయన ప్రయాణం ఒక తరం నుంచి మరో తరానికి చేరే ప్రేరణ. ఒక నటుడు ఎదుగుదల కేవలం ప్రతిభతో కాక మంచి విలువలతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో ఎలా సాధ్యమవుతుందో బాలకృష్ణ జీవితం ఉత్తమ ఉదాహరణ. ఇక్కడ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక, వారి మధ్య ఉన్న స్నేహం, ఇంకా ఈ కాంబినేషన్ ఎందుకు ఎప్పుడూ ఫెయిల్ కాకుండా నిలిచి ఉందో తెలుసా? బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ ఫెయిల్ కానీ మ్యూజిక్ జోడీ, మ్యాజిక్ జోడీ. టాలీవుడ్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్లు చాలా చూసినా బాలకృష్ణ, బోయపాటి శ్రీను జోడీల ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లే కాంబినేషన్ అరుదుగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం సినిమా బంధం మాత్రమే కాదు, స్క్రీన్ వెలుపల కూడా ఉండే ఒక ప్రత్యేకమైన స్నేహం, గౌరవం, అర్థం చేసుకునే పద్ధతి. బాలయ్య గారి ప్రత్యేకమైన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ను ఏ డైరెక్టర్ అతన్ని అలా అన్లాక్ చేయలేకపోయినప్పుడు బోయపాటి మాత్రమే ఇది బాలయ్య బలం అని చూపించాడు. వీరిద్దరి బలం కేవలం మీటింగ్స్ కి పరిమితమై ఉండదు. బాలయ్య గారి ఆలోచనలు, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ పల్స్, ఎమోషన్స్ అన్నిటినీ బోయపాటి లోతుగా ఎగ్జామిన్ చేస్తాడు. అందుకే బోయపాటి స్క్రిప్ట్ రాసే దశలో కథలో మొదటి కనిపించేది బాలయ్య ఎనర్జీ, డైలాగ్స్, స్టోరీ స్ట్రెంగ్త్. సింహ మూవీ టైంలో ఇద్దరు మొదటిగా కలిసినప్పుడు టాక్ ఏంటంటే ఇండస్ట్రీలో బాలయ్య గారి కెరియర్ మళ్ళీ హై ఇచ్చే సినిమా కోసం వేచి చూస్తున్న సమయంలో బోయపాటి ముందుకొచ్చాడు. ఫస్ట్ మీటింగ్ నుంచే ఇద్దరి మధ్య ఒక స్పెషల్ కెమిస్ట్రీ ఏర్పడింది. బాలయ్యను ఎలా చూపించాలి, ఏ డైలాగ్ ఏ పాయింట్ లో చెప్తే థియేటర్ కేకలు వేస్తుందో బోయపాటి అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకున్నదే సింహ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు తెలుగు సినిమా మాస్ రేంజ్ మరోసారి బయటపడింది. అక్కడే వీరి కాంబినేషన్ కు పునాది పడింది. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ కేవలం బ్లాక్ బాస్టర్ కాదు, బాలయ్య ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా.
లెజెండ్ లో ఆయన చేసిన డ్యూయల్ రోల్, బోయపాటి ఇచ్చిన ఎలివేషన్స్, పొలిటికల్ టచ్ ఆల్ కంబైన్డ్ గా సినిమా థియేటర్ లో పండగలాగా మారింది. సింహ, లెజెండ్ రెండు భారీ హిట్స్ అయిన తర్వాత కూడా వీరి స్నేహం మారలేదు, స్థాయి మారలేదు. అదే స్థాయిలో గౌరవం కొనసాగింది. అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ బాలయ్య ఓ సినిమా చేస్తే బోయపాటితో మాట్లాడడానికి ప్రత్యేక సమయం కేటాయిస్తాడు. మరి బోయపాటి కూడా బాలయ్యకు స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా వెంటనే ఓపెన్ గా వివరణ ఇస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం అంత బలమైనది. జస్ట్ నార్మల్ కాంబినేషన్ కాదు, ఇద్దరితో ఒకటే ఆలోచన, ఆడియన్స్ కి విజువల్ గా మంచి ట్రీట్ ఇవ్వడమే లక్ష్యం. నమ్మకమే విజయం తెస్తుంది అని నమ్మే జంట ఇది. తర్వాత వచ్చిన అఖండ అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ ఇండస్ట్రీ టాక్ గా మార్చింది. కోవిడ్ తర్వాత థియేటర్ల పరిస్థితి దిగజారిపోయినప్పుడు బాలయ్య అఘోర అవతారం, బోయపాటి తీసిన భారీ విజువల్స్, ఎమోషనల్ డైలాగ్లు కలిపి సినిమానికి వెళ్ళిన ప్రతి చోట థియేటర్లో మళ్ళీ రివైవ్ చేశాయి. ఈ సినిమా వల్ల బాలయ్య, బోయపాటి ఇద్దరు మరోసారి మాస్ మంత్రాన్ని నిరూపించారు. సినిమాల కంటే బయట కూడా వీరు స్నేహితులే. బాలయ్య గారి హాస్యం, బోయపాటి యొక్క సీరియస్ వర్క్ మోడ్, ఈ రెండు కలిసినప్పుడు సెట్స్ పై ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కనిపిస్తుంది. శరీరంపై వేసే విభూతి, రుద్రాక్ష మాలలు, రంగుల పొడి ఇవన్నీ పూర్తి చేయాలంటే చాలా టైం పట్టేదట. ఒకసారి అఖండ లుక్ మేకప్ కనీసం 2 గంటలు నిలబడే ఉండాలి. గంటల తరబడి వేసుకున్న ఈ మేకప్ తో భారీ యాక్షన్ సీన్లు చేయడం అంటే మనం ఊహించలేని కష్టం. కానీ బాలయ్య మాత్రం పట్టించుకోకుండా ఇదంతా పాత్ర కోసం, అసలు అలసటకు చోటే లేదని ముందుకు వెళ్ళిపోతారట. వర్షం, కొండలు, మంటల పక్కన తీసిన సన్నివేశాలు, చెమటలు కారిపోవడం, శరీరం వేడెక్కిపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఒక్కసారి కూడా విసుగు లేదు, అలసట లేదు, బాధ లేదు. ఇది చాలా కష్టమని మాట కూడా లేదు. ఆఫ్ స్క్రీన్ లో ఆయన ముఖంలో అలసట కనిపిస్తూనే ఉంటుంది, కానీ కెమెరా ఆన్ అయితే ఒక్కసారిగా అఖండగా మారిపోతారు. ఆ మార్పు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారట. సెట్ లోకి బాలకృష్ణ అఖండ గెటప్ లో ప్రవేశిస్తే అక్కడి వాతావరణమే మారిపోతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఆయన నడక, ఆయన కళ్ళల్లో కనిపించే తీక్షణత, డైలాగ్ చెప్పడంలో ఉండే శక్తి అవి సాధారణ యాక్టర్వి కావు. ఒక్కసారి కెమెరా ఆన్ చేసి ఆన్ అని చెప్తే చాలు, ఇక బాలయ్య కాదు, ముందు కనిపించేది అఖండ స్వరూపమే అని అనడం సత్యమే. బోయపాటి శ్రీను కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఎవరైనా నటించొచ్చు, కానీ అఖండగా మారగలిగేది ఒక్క బాలయ్య గారే అని అంటారు. ఒక్కసారి బోయపాటి కూడా బాలయ్యలో శివుడు పూనాడా అని అనుకునేవారట. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో అత్యంత కీలకం. కత్తులు, రాడ్లు, రకరకాల ఆయుధాలు, అగ్ని మధ్య జరిగే సన్నివేశాలు మాస్ యాక్షన్ కోసమే కాదు, ప్రతి దెబ్బలోనూ ధర్మం నిలబెట్టే శక్తి ఉండాలి. అందుకే బాలయ్య ప్రతి ఫైట్ ముందు ప్రత్యేకంగా శ్వాస సాధన చేశారట. ఫైట్ లో ఉన్న వేగం, చేతులు కదిలించే తీరు, శరీర కదలిక, దెబ్బలతో ఉన్న రియాలిటీ ఇవన్నీ ఆయన సాధన వల్లే కనిపిస్తాయని ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇంత ఎనర్జీ అగ్నిలా ఎగిసే తీరు చూసి ఆశ్చర్యపోయామని ఫైటర్స్ అంటున్నారు. అఖండ 2లో డైలాగ్స్ ప్రత్యేకంగా రాయబడ్డాయి. శివతత్వం, ధర్మం, ఆధ్యాత్మిక శక్తి ఈ 4 అంశాల మీదే మొత్తం స్టోరీ బేస్ ఉంటుంది. డైలాగులు పలకడం చాలా కష్టం. పొడవుగా, కఠినంగా, శక్తిగా పలకాలి. కానీ బాలయ్య ఒక్కసారి సీన్ పేపర్ చూస్తే చాలు, నిమిషాల్లో అది ఆయనలోకి ప్రవేశిస్తుంది. ఇంత పెద్ద డైలాగ్ వెంటనే నోటి నుంచి అంత గాంభీర్యంగా రావడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఈ మాటలు నేర్చుకుంటే వచ్చేవి కాదు, ఇవి నా లోపలే ఉన్నాయి, నేను వెలుపలికి తెస్తున్నా అంతేనని ఆయన చెప్పడం వినేవారి గుండెల్లో కూడా గర్వాన్ని నింపే మాట. ఈ సినిమా కోసం చాలా సందర్భాల్లో బాలయ్య ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. షూటింగ్ మధ్యలో మోకాళ్ళ నొప్పి వచ్చిన రోజు కూడా యాక్షన్ సీన్ ఆపకుండా షూట్ చేశారు. వెన్ను నొప్పి ఉన్న రోజు కూడా రాత్రి 2 గంటల వరకు పనిచేశారు. ఇలాంటి కష్టాలను ఆయన ముఖంలో కనిపించనియ్యరు. తన నొప్పిని కూడా నవ్వుతోనే దాచేస్తారు. ఎందుకంటే అఖండ పాత్ర ఆయనకు కేవలం నటన కాదు, అది ఆయన ఆత్మ ధ్యేయం. సెట్ లో బాలయ్యతో పని చేయడం అందరికీ ఒక దైవ దర్శనంలా ఉంటుందని యూనిట్ ఫీల్ అవుతుంది.
పక్కన నిలబడిన లైట్ బాయ్ తో కూడా ఆయన పెద్ద మనసుతో మాట్లాడతారు. సెట్ లో చిన్న స్టాఫ్ సభ్యుడు అనుకోకుండా తప్పు చేసినా ఆయన గట్టిగా మాట్లాడరు. ఇలా అఖండ లాంటి రౌద్ర రూపం చేసే వ్యక్తి నిజ జీవితంలో ఇంత సున్నితమైన మనసు కలవాడంటే ఆశ్చర్యంగా ఉందని మూవీ టీం చెప్తుంది. 12వ తేదీన అఖండ 2 విడుదల ఉద్బోతున్న వేళ మొత్తం టాలీవుడ్ బాలయ్య అభిమానులు, థియేటర్ మేనేజ్మెంట్ ఒకే మాట అంటున్నారు. అఖండ 2 అంటే సినిమా కాదు, థియేటర్స్ కి ఒక అఖండ శక్తి వస్తుందని. బాలకృష్ణ ఈ సినిమా కోసం పెట్టిన శ్రమ, ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం, క్యారెక్టర్ పట్ల గౌరవం ఇవన్నీ కలిసి మనం తెర మీద కొద్ది రోజుల్లో ఒక మహోన్నత దృశ్య రూపం చూడబోతున్నాం. అఖండగా ఆయన నటించలేదు, అఖండగా ఆయన జీవించారు. వాస్తవంగా ఇది నటుడి ప్రయాణం కాదు, ఒక సాధకుడు, ఒక యోగి, ఒక కర్తవ్య దీక్షపరుడు చేసిన ఆధ్యాత్మిక సాధన. ఇది మూవీ రివ్యూ కాదు ఫ్రెండ్స్. అఖండ 2 షూటింగ్ లో జరిగిన కొన్ని వాస్తవాలను మీతో పంచుకోవాలనే కొద్దిపాటి ఆతృత. ఆయన ఉన్న కుటుంబం, ఆయన చుట్టూ ఉన్న సంబంధాలు, ఆ సంబంధాలు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయి, ఒక్కో దశలో ఎవరెవరు ఆయన జీవితంపై ఎలా ప్రభావం చూపారు, ఆయన ఎలా నేటి స్థాయికి వచ్చారు, ఈ మొత్తం ప్రయాణం ఒక కథలా, ఒక పుస్తకంలా, అనుభవాల లైబ్రరీగా ఉంటుంది. చిన్ననాటి నుండి తండ్రి ఎన్టీఆర్ నీడలో పెరిగిన బాలకృష్ణ ఆ కుటుంబంలో ఉన్న విలువలు, ఆత్మ గౌరవం, ప్రజాసేవ, ఎటువంటి భేదం లేకుండా మానవత్వం అనే భావాలను చిన్నప్పుడే గ్రహించారు. ఎన్టీఆర్ నుండి ఈ వాతావరణం అటువంటిది. ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయ నేతలు, సినీ వర్గానికి చెందిన వారు, రైటర్స్, ఆర్టిస్ట్, అభిమానులు వేలాది మంది వచ్చే ఆ ఇంట్లో పెరిగిన పిల్లలకు ప్రపంచం చాలా చిన్నగా కనిపించేది. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. ఇంట్లో ప్రతి చోట ఎన్టీఆర్ పట్ల ప్రజల ప్రేమ, ఆయన పట్ల భక్తితో వచ్చే వాళ్ళ మాటలు వినడం వల్ల జనం కోసం పని చేయాలి అన్న భావన ఆయన మనసులో బలంగా నాటుకుంది. బాలకృష్ణకు తల్లి బసవతారకం అందించిన మానసిక బలం, ప్రేమ, ఆప్యాయత ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగించింది. బసవతారకం ఒక సాధారణ మహిళగానే కనిపించినా నిజానికి కుటుంబంలోని అందరి పట్ల, ఎన్టీఆర్ పట్ల నిరంతరం ప్రేమను పంచిన ఒక మహాసాధ్వి. ఆమె ఇచ్చిన విలువలు, నిజం వైపు నిలబడు, నిజానికి మాత్రమే స్పందించు, ఎవ్వరికీ భయపడకు అనే సూత్రాలు బాలయ్య ఇప్పటికీ పాటిస్తారు. తల్లి మరణం ఆయన మనసులో చాలా బాధను ఇచ్చినా, అదే సమయంలో బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ అనే హాస్పిటల్ నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో నేడు వేలాది క్యాన్సర్ రోగులకు ఆశగా మారి ప్రాణదాతగా నిలుస్తుంది. ఇది ఆయన కుటుంబం ద్వారా సమాజానికి ఇచ్చిన గొప్ప సేవలో ఒకటి. ఈ కుటుంబ సంబంధాలు మాట్లాడితే నందమూరి కుటుంబం పెద్దది. అందరూ సన్నిహితంగా ఉంటూ ఒకరికొకరు ఉండే మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలకృష్ణ అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఉన్న బంధం ఎంతో స్వీట్. ఎన్టీఆర్ వంటి మహానాయకుడు కుటుంబం కావడంతో ప్రజల చూపు ఎప్పుడూ వారి మీదే ఉంటుంది. కానీ కుటుంబంగా వారు ఎల్లప్పుడూ కలిసి నిలబడ్డారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ సీనియర్, హరికృష్ణ, జయకృష్ణ, రామకృష్ణ మోహన్ కృష్ణ, బాలకృష్ణ సాయి కృష్ణ, జయశంకర్ కృష్ణ, రామకృష్ణ జూనియర్, అలాగే లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి మరియు మిగిలిన కుటుంబ సభ్యులందరితో బాలకృష్ణకు ఉన్న అనుబంధం బాల్యం నుంచే ఎంతో ప్రగాఢమైనది. సినీ రంగంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములతో సినీ ప్రయాణం, రాజకీయంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా కుటుంబంతో ఉన్న బంధం, ఈ 2 దారుల్లోనూ బాలకృష్ణ కుటుంబం విస్తరించి ఉంది. బాలకృష్ణ భార్య వసుంధరాదేవి అతని జీవితంలో ఎంతో సపోర్టర్, స్థిరత్వం ఇచ్చిన వ్యక్తి. ఆయన సినీ రాజకీయ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉండే సమయాల్లో కుటుంబాన్ని, పిల్లలను చూసుకోవడం, కుటుంబ గౌరవాన్ని నిలివే విధంగా వ్యవహరించడం అన్ని ఆమె చేతుల మీదుగా జరిగాయి. కుమార్తె బ్రాహ్మణి, విద్యావంతురాలు. బ్రాహ్మణికి నారా లోకేష్ తో వివాహం చేయడం ఆయన కుటుంబాన్ని నారా కుటుంబంతో మరింత దగ్గర చేసింది. ఈ బంధం టీడీపీ యొక్క 2 ప్రధాన కుటుంబాలను కలిపిన మైత్రిగా కూడా చూడవచ్చు. రెండో కుమార్తె తేజస్వినిని గీతం యూనివర్సిటీ అధినేత ఎంపీ భరత్ కి ఇచ్చి వివాహం చేసి అత్యంత ఉన్నతమైన కుటుంబాన్ని దగ్గర చేసుకున్నారు. ఇక తన ఏకైక కుమారుడు మోక్షజ్ఞ, ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ
బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇప్పటి తరాన్ని అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. మోక్షజ్ఞ సినిమాలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడన్న చర్చ వందల సార్లు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిన బాలయ్య ఒకే మాట చెప్పారు: అతనికి సరైన సమయం వచ్చినప్పుడు వస్తాడు. ఇదే బాలయ్య స్టైల్. టైం రావాలి అంటారు. ఇక రాజకీయాలు, నందమూరి కుటుంబం అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఒక పునాది లాంటిది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆ పార్టీకి నేటికి కార్యకర్తలు ఇచ్చే గౌరవం, ఆత్మాభిమానానికి మూలం నందమూరి కుటుంబమే. బాలకృష్ణ రాజకీయాల్లో అడుగు పెట్టడం ఒక్కరోజు నిర్ణయం కాదు. చిన్నప్పటి నుంచే ఆయన ప్రచారాల్లో పాల్గొనేవారు. తండ్రి పక్కన తిరుగుతూ ప్రజల సమస్యలను చూసేవారు. 2014లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 19, 2024లో కూడా అదే స్థానం నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురంపై బాలయ్య ఉన్న అనుబంధం చాలా బలమైనది. ఇది కేవలం రాజకీయం కాదు, ప్రేమ, శ్రద్ధ, నమ్మకం ఆధారంగా నిలిచిన బంధం. ఆయన అక్కడే చేసే అభివృద్ధి పనులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. బాలకృష్ణ మాట్లాడే తీరు కొన్నిసార్లు హఠాత్తుగా, కొన్నిసార్లు ఘాటుగా, కొన్నిసార్లు సరదాగా ఆయన కలిసిన స్టార్. ఆయన మాటల్లో నిజాయితీ ఉండడంతో ప్రజలు ఆయనను అభిమానిస్తారు. ఆయన కుటుంబంలో మరో ముఖ్యాంశం, ప్రతి వ్యక్తికి కళ, రాజకీయాలు, సామాజిక సేవ ఏదో ఒక రంగంలో పట్టు ఉంది. నందమూరి తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా అందరూ నందమూరి కుటుంబానికి ప్రత్యేకతను ఇచ్చేవారే. నారా కుటుంబంతో ఉన్న సంబంధాలు రాజకీయంగా ఎంతో బలాన్ని ఇస్తాయి. చంద్రబాబు, బాలకృష్ణ మధ్య ఉన్న అనుబంధం బావ మామ సంబంధమే కాదు, పార్టీని నిలబెట్టే శక్తిగా కూడా పనిచేసింది. ఈ మొత్తం ప్రయాణంలో బాలకృష్ణ వ్యక్తిత్వం 3 ప్రధాన మూలాల మీద నిలిచింది: కుటుంబం విలువలు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన నిజాయితీ, అభిమానుల నిరంతర ప్రేమ. వీటన్నిటిని వల్లే బాలకృష్ణ నేడు నటుడిగానే కాదు, కుటుంబానికి అండగా నిలిచే పెద్దగా, రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా, అభిమానుల ఆశాకిరణంగా నిలబడ్డారు. ఆయన జీవితం ఎంతో మాస్ గా కనిపిస్తుందో లోపల ప్రేమ, సున్నితమైన మనసు, కుటుంబ బంధం, నిజాయితీ, గౌరవం నిండి ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అనే పేరు ఒక ఎమోషన్. బాలయ్య అంటే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. అఖండ 2 పాన్ ఇండియా మూవీగా సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాబోతుంది. ఆల్ ది బెస్ట్ బాలయ్య. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్. అయితే బాలయ్య మొదటి నుంచి తండ్రిలా కాకుండా, తండ్రిని ఇమిటేట్ చేయకుండా తనదైన స్టైల్తో నిలబడాలని నిర్ణయించుకున్నాడు. 1980లో వచ్చిన కొన్ని మొదటి సినిమాలు నటుడిగా ఒక ముద్ర వేసేలా చేశాయి. యువ నటుడిగా 1980ల చివరి నుంచి 1990లలో బాలయ్య కెరియర్ ఊపందుకుంది. ఈ కాలంలో ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల మధ్య భారీ ఆదరణ పొందాయి. అతని నటనలో కనిపించే శక్తి, పౌరుషం, యాక్షన్ కు ఉన్న కమాండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైలాగ్ డెలివరీలోనూ గంభీరత, కంటిలో కనిపించే తీవ్రత, ఆల్ దిస్ మేడ్ హిమ్ యూనిక్ అమాంగ్ హిస్ కాంటెంపరీస్. 90sలో వచ్చిన బాలయ్య సినిమాలు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం లాగా మార్చేవి. అభిమానులు సినిమాలు విడుదలవుతున్న రోజుల్లో తెల్లవారుజాములే క్యూలు కట్టి కటౌట్స్ కి పాలాభిషేకాలు చేసి అభిమానులు ఆయనకు గౌరవం చూపే పరిస్థితి ఏర్పడింది. 1990లకు వచ్చినప్పుడు బాలయ్య ఒక స్టార్ మాత్రమే కాకుండా మాస్ ఐకాన్ లా మారాడు. ఈ దశలోనే ఆయన అభిమానులు జై బాలయ్య అనే ప్రత్యేకమైన స్లోగన్ ఇచ్చారు. అతని ప్రతి సినిమా విడుదల ఒక భారీ ఈవెంట్ గా మారేది. ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక చిత్రం నుండి సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్ వరకు విభిన్న రకాల చిత్రాలు చేయడం ద్వారా ఆయన నటనలో కొత్తదనాన్ని చూపించాడు. పురాణ పాత్రలు, ప్రత్యేకంగా భక్తి పాత్రలు, బాలయ్య బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉండేలా చూసుకోవడం ఆయన డెడికేషన్ కు ఎగ్జాంపుల్. 2000 సంవత్సరాలలో బాలయ్య కెరియర్ స్ట్రాంగ్ గా మొదలైంది. సమరసింహారెడ్డి, నరసింహరాయుడు వంటి మూవీస్ బ్లాక్ బాస్టర్ ఆయన స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమాలు విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాలలో జరిగిన సంబరాలు సినిమా చరిత్రలోనే ఒక స్పెషల్ క్యారెక్టర్. అభిమానం ఎంతగా పెరిగి థియేటర్లు వారాల తరబడి హౌస్ఫుల్ గా నడిచాయి.
బాలయ్య సినిమాల్లో కనిపించే పంచ్ డైలాగులు యువతలో ఒక రకమైన కొత్త క్రేజ్ ను సృష్టించాయి. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ప్రజల ప్రశంసలు పొందాయి. ఇంట్లో బాలయ్య చాలా మృదువైన సరళమైన వ్యక్తి. భార్య వసుంధరాదేవి, పిల్లలు బ్రాహ్మణి, తేజస్వి, మోక్ష తేజ ఆయనకు ప్రాణాలు. వారితో ఉన్న సంబంధం ఎంతో ఆప్యాయమైనది. ఫ్యామిలీ వాల్యూస్, సింప్లిసిటీ, భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవం, ఆల్ దిస్ రిఫ్లెక్ట్ ఇన్ హిస్ డెసిషన్స్. తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన విలువలను జీవితాంతం కాపాడుతూ కుటుంబం, సేవ, శ్రమ వీటిని తన గోల్స్ గా పెట్టుకొని ముందుకు సాగడం సాధారణమైన విషయం కాదు. బాలయ్య రాజకీయాల్లో అడుగు పెట్టడం ఆయన జీవితంలో మరో కొత్త చాప్టర్. తండ్రి ఎన్టీఆర్ కళ ఆయన ప్రజాసేవను కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలతో ఆయనకు ఉండే స్పష్టమైన మాట తీరు, నేరుగా చెప్పే ధైర్యం ఇవి ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేశాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన చేసిన సేవ ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. తన ఫిలిం కెరీర్ లో బాలయ్య కెరీర్ లో మరో కొత్త శిఖరానికి చేరింది. అఖండ ఆయన నటించిన అఘోర పాత్ర ఆడియన్స్ లో అపారమైన ఆదరణ పొందింది. ఈ సినిమా ద్వారా కొత్త తరానికి కూడా బాలయ్య పెద్ద ఐకాన్ గా మారాడు. ఆయనను ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఆల్ ఇన్ పీక్ ఫామ్. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీలో నవ్వుతూ తిరిగే అల్లరి బాలుడు. తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికి శక్తివంతమైన హీరోగా, అభిమానులకు దైవంలా మారి ప్రేమను పొందించిన ప్రజా నాయకుడు. చలన చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ శిఖరం. అదే నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి బాలయ్య పేరు ఒక స్పెషల్ ఎమోషన్ గా తెలుగు వారి గుండెల్లో ముద్రపడింది. ఆయన ప్రయాణం సాధారణ నటుడి ప్రయాణం కాదు. అది ఒక లెజెండ్ కుమారుడిగా మొదలయ్యి తన సొంత టాలెంట్ తో, క్రమశిక్షణతో ప్రజలకు దగ్గర అవుతూ ఎదిగిన కథ. చిన్నప్పటి నుంచి మూవీ ప్రపంచంతో ముడిపడి, మూవీ సెట్లు, వాతావరణంలో అడుగుపడి, షూటింగ్ల సందడితో పెరిగిన బాలకృష్ణకు సినిమా అనేది కేవలం వృత్తి కాదు, అది ఆయన జీవిత శ్వాస. ముఖ్యంగా ఆయన తండ్రి నట సౌరభౌమ ఎన్టీఆర్ ఉన్నతమైన వ్యక్తిత్వం, కఠినమైన శ్రమ, కళకు అంకిత భావం బాలకృష్ణపై లోతైన ప్రభావం చూపాయి. బాలకృష్ణ ఎప్పుడూ చెప్పుకునే నిజం ఏంటంటే తన జీవితంలో మొదటి గురువు ఎన్టీఆర్ అనే విషయం. తండ్రిని చూస్తూ నేర్చుకున్న విలువలే ఆయనను ఈ రోజు ఉన్నత స్థాయికి చేర్చాయని చెప్తారు. చిన్న వయసులోనే బాలకృష్ణ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ బాలయ్య కోసం స్పెషల్ రికమెండేషన్ చేయలేదు. నువ్వు నా కుమారుడివి కాదు, నువ్వు నీ కష్టంతో ఎదగాలి అనే తండ్రి మాటను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎన్టీఆర్ సెట్స్ లో గాని, ఇంట్లో గాని మాట్లాడే తీరు ఆయనకు లెసన్స్. నటుడిగా ఎదగడానికి శ్రమ ఎంత అవసరమో ఎన్టీఆర్ ఇచ్చిన డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా బాలకృష్ణను స్ట్రాంగ్ పర్సన్ గా తీర్చిదిద్దాయి. అది నటన పట్ల వినయం కావచ్చు, డైరెక్టర్లు గౌరవించే శైలి కావచ్చు, ప్రతి విషయంలోనూ ఎన్టీఆర్ ప్రభావం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణ ఎలాంటి పాత్ర వచ్చినా సీరియస్ గా తీసుకొని చేసిన నటుడు. హీరో, విలన్ క్యారెక్టర్, యూత్ఫుల్ ఏ రోల్ అయినా ఆయన తన శక్తి మేరకు నటిస్తాడు. ఆ సమయంలోనే ఆయన డైరెక్టర్లను చూసే తీరు చాలా సింపుల్. డైరెక్టర్ మాట శాసనం అనే ఎన్టీఆర్ నమ్మకాన్ని కొనసాగిస్తూ ఇలా తండ్రి నటన, వారసత్వం, గురువు లాంటి ఎన్టీఆర్ మాటలు, క్రమశిక్షణ, వినయశీలత, దర్శకుల పట్ల గౌరవం ఇవన్నీ కలిసిపోయి నందమూరి బాలకృష్ణను ఎదుగుతున్న నటుడిగా కాదు, తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానటుడిగా నిలబెట్టాయి. ఆయన ప్రయాణం ఒక తరం నుంచి మరో తరానికి చేరే ప్రేరణ. ఒక నటుడు ఎదుగుదల కేవలం ప్రతిభతో కాక మంచి విలువలతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో ఎలా సాధ్యమవుతుందో బాలకృష్ణ జీవితం ఉత్తమ ఉదాహరణ. ఇక్కడ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక, వారి మధ్య ఉన్న స్నేహం, ఇంకా ఈ కాంబినేషన్ ఎందుకు ఎప్పుడూ ఫెయిల్ కాకుండా నిలిచి ఉందో తెలుసా? బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఫెయిల్ కానీ మ్యూజిక్ జోడీ, మ్యాజిక్ జోడీ. టాలీవుడ్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్లు చాలా చూసినా బాలకృష్ణ బోయపాటి శ్రీను జోడీల ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లే కాంబినేషన్ అరుదుగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం సినిమా బంధం మాత్రమే కాదు, స్క్రీన్ వెలుపల కూడా ఉండే ఒక ప్రత్యేకమైన స్నేహం, గౌరవం, అర్థం చేసుకునే పద్ధతి.
బాలయ్య గారి ప్రత్యేకమైన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ను ఏ డైరెక్టర్ అతన్ని అలా అన్లాక్ చేయలేకపోయినప్పుడు బోయపాటి మాత్రమే ఇది బాలయ్య బలం అని చూపించాడు. వీరిద్దరి బలం కేవలం మీటింగ్స్ కి పరిమితమై ఉండదు. బాలయ్య గారి ఆలోచనలు, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ పల్స్, ఎమోషన్స్ అన్నిటినీ బోయపాటి లోతుగా ఎగ్జామిన్ చేస్తాడు. అందుకే బోయపాటి స్క్రిప్ట్ రాసే దశలో కథలో మొదటి కనిపించేది బాలయ్య ఎనర్జీ, డైలాగ్స్, స్టోరీ స్ట్రెంగ్త్. సింహ మూవీ టైంలో ఇద్దరు మొదటిగా కలిసినప్పుడు టాక్ ఏంటంటే ఇండస్ట్రీలో బాలయ్య గారి కెరియర్ మళ్ళీ హై ఇచ్చే సినిమా కోసం వేచి చూస్తున్న సమయంలో బోయపాటి ముందుకొచ్చాడు. ఫస్ట్ మీటింగ్ నుంచే ఇద్దరి మధ్య ఒక స్పెషల్ కెమిస్ట్రీ ఏర్పడింది. బాలయ్యను ఎలా చూపించాలి, ఏ డైలాగ్ ఏ పాయింట్ లో చెప్తే థియేటర్ కేకలు వేస్తుందో బోయపాటి అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకున్నదే సింహ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు తెలుగు సినిమా మాస్ రేంజ్ మరోసారి బయటపడింది. అక్కడే వీరి కాంబినేషన్ కు పునాది పడింది. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ కేవలం బ్లాక్ బాస్టర్ కాదు, బాలయ్య ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా. లెజెండ్ లో ఆయన చేసిన డ్యూయల్ రోల్, బోయపాటి ఇచ్చిన ఎలివేషన్స్, పొలిటికల్ టచ్ ఆల్ కంబైన్డ్ గా సినిమా థియేటర్ లో పండగలాగా మారింది. సింహ, లెజెండ్ రెండు భారీ హిట్స్ అయిన తర్వాత కూడా వీరి స్నేహం మారలేదు, స్థాయి మారలేదు. అదే స్థాయిలో గౌరవం కొనసాగింది. అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ బాలయ్య ఓ సినిమా చేస్తే బోయపాటితో మాట్లాడడానికి ప్రత్యేక సమయం కేటాయిస్తాడు. మరి బోయపాటి కూడా బాలయ్యకు స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా వెంటనే ఓపెన్ గా వివరణిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం అంత బలమైనది. జస్ట్ నార్మల్ కాంబినేషన్ కాదు, ఇద్దరితో ఒకటే ఆలోచన, ఆడియన్స్ కి విజువల్ గా మంచి ట్రీట్ ఇవ్వడమే లక్ష్యం. నమ్మకమే విజయం తెస్తుంది అని నమ్మే జంట ఇది. తర్వాత వచ్చిన అఖండ అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ ఇండస్ట్రీ టాక్ గా మార్చింది. కోవిడ్ తర్వాత థియేటర్ల పరిస్థితి దిగజారిపోయినప్పుడు బాలయ్య అఘోర అవతారం, బోయపాటి తీసిన భారీ విజువల్స్, ఎమోషనల్ డైలాగ్లు కలిపి సినిమానికి వెళ్ళిన ప్రతి చోట థియేటర్లో మళ్ళీ రివైవ్ చేశాయి. ఈ సినిమా వల్ల బాలయ్య, బోయపాటి ఇద్దరు మరోసారి మాస్ మంత్రాన్ని నిరూపించారు. సినిమాల కంటే బయట కూడా వీరు స్నేహితులే. బాలయ్య గారి హాస్యం, బోయపాటి యొక్క సీరియస్ వర్క్ మోడ్, ఈ రెండు కలిసినప్పుడు సెట్స్ పై ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కనిపిస్తుంది. బాలయ్యకు బోయపాటి ఇచ్చే రెస్పెక్ట్, బోయపాటికి బాలయ్య ఇచ్చే ఫ్రీడమ్, ఇవే ఈ కాంబినేషన్ కు ఫెయిల్ కాని జోడీగా మార్చాయి. ప్రతి సినిమా మొదలు పెట్టేటప్పుడు వీరిద్దరికి ఒకే లక్ష్యం, ప్రేక్షకులకు పండగలాగా మూవీ ఇవ్వాలని. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఫలితం హిట్, సూపర్ హిట్ అని కాదు, సెలబ్రేషన్ అని అభిమానులు నమ్ముతారు. అందుకే బాలకృష్ణ బోయపాటి కాంబో వస్తుంది అనగానే థియేటర్లో ముందే సంబరాలు ప్రారంభిస్తాయి. హీరో డైరెక్టర్ కాదు, స్నేహం, నమ్మకం మీద నిర్మాతమైన ఈ కాంబినేషన్ కి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అఖండ 2 తాండవం థియేటర్లోకి రాబోతుంది. అందరూ చెప్తున్నట్లు నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని బోయపాటి చూపించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ అనే పేరు వినగానే తెలుగు వారికి గుర్తు వచ్చేది పవర్ఫుల్ డైలాగ్స్, యాక్టింగ్, డైరింగ్, మాటల్లో క్లారిటీ, ప్రజల పట్ల ప్రేమ, కుటుంబం పట్ల అపారమైన నిశ్శబ్దత, తండ్రి వారసత్వం పట్ల ఉన్న గౌరవం, అలాగే తెర మీద కనిపించే మాస్ ఇమేజ్. వీటన్నిటిని వల్లే బాలకృష్ణ నేడు నటుడిగానే కాదు, కుటుంబానికి అండగా నిలిచే పెద్దగా, రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా, అభిమానుల ఆశాకిరణంగా నిలబడ్డారు. ఆయన జీవితం ఎంతో మాస్ గా కనిపిస్తుందో లోపల ప్రేమ, సున్నితమైన మనసు, కుటుంబ బంధం, నిజాయితీ, గౌరవం నిండి ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అనే పేరు ఒక ఎమోషన్. బాలయ్య అంటే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. అఖండ 2 పాన్ ఇండియా మూవీగా సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాబోతుంది. ఆల్ ది బెస్ట్ బాలయ్య. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.